అయితే పత్రిక ఏం చెప్తానంటే నా దగ్గర ఏ సిద్ధులు లేవు, ఓన్లీ కామన్ సెన్స్ అని చెప్పని అంటారు. ఆయన ఇచ్చిన జ్ఞానానికి మొత్తానికి ప్రత్యేక ఏమిటంటే ఒకే ఒక పదం ఏంటంటే కామన్ సెన్స్. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ ఆ కామన్ సెన్స్ అనే ఒక పదంలో ఇమిడిపోయి ఉంటాయి. అజ్ఞానంగా ఉన్నప్పుడు మనం ఎలా వ్యవహరిస్తాం, జ్ఞానికి ఎదిగిన తర్వాత ఎలా వ్యవహరిస్తాం అనే దానికి, జ్ఞానికి ఎదిగిన తర్వాత మన దగ్గర ఉండవలసింది ఏమిటంటే ఓన్లీ కామన్ సెన్స్. చెన్నకేశ్వర గారు స్టార్ట్ చేసేటప్పుడు చెప్పారు 20 లోపే ఎవరేం మాట్లాడినా అని చెప్పారు. బట్ ఆ లోపు పూర్తి చేయటం అనేది కామన్ సెన్స్గా పత్రిక ఇచ్చినటువంటి గిఫ్ట్. అది మనకి అది దృష్టిలో పెట్టుకుంటే పత్రికారు మనలో ఉన్నారా లేదా అనేది మనకు బాగా అర్థం అవుతాయి. పోతే పత్రికారు ఒకటే చెప్తారు, ఎస్ట వాళ్ళ గురించి వాడు ఇంత అంతా అని అంటే ఈ పొగడలతో వాడికి ఏం ఒరిగేది ఏమి లేదు. కానీ వాళ్ళ సారథ్యంలో వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం ఎంత ఎదిగామనేటటువంటి ఆత్మపరిశీలన ప్రతి పిరమిడ్ మాస్టర్కి కావాలని చెప్తారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆయన చెప్పేటటువంటి ముఖ్యమైన మాటలు ఏమిటంటే నా ఎఫర్టు, నా ఫోకసు, నా కృషి, నా పట్టుదల వలన నేను ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదిగొచ్చాను. అదే ఎఫర్టు, అదే ఫోకస్, అదే కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అవుతారు. ఇక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఏమి లేదు. బట్ మనందరిలో ఉన్నది ఏమిటంటే ఓన్లీ మైత్రి బంధమే, ఓన్లీ మైత్రి భావనే. అందుకే నేను క్లాస్ బిగిన్ చేసేటప్పుడే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని చెప్పి అడగటంలోనే అసలు ఆయన ఆంతర్యం అంతా కూడా ఆ మూడింట్లో ఇమిడిపోయి ఉన్నది. అలాగే ఇంకో 2 ముక్కలు మాట్లాడేలోపు బొట్టపాటి చూసిన శివశంకర్ ఉన్నాడా, ఎక్కడన్నా ఉంటే పైకి రావాలి 2 నిమిషాలు. ఇంకపోతే పత్రిక గారు ఏం చెప్తారంటే ధ్యానం అనేటటువంటి దాన్ని ఒక్కదాన్ని పట్టుకోగలిగినట్లయితే మీ జీవితంలో మీకు ఏం కావాలంటే అవన్నీ వస్తాయని చెప్పని అంటారు. అయితే భౌతికపరమైన అవసరాలు తీర్చుకోవటానికే ధ్యానాన్ని మనం పణంగా పెడుతున్నామా, లేదంటే ఆత్మపూర్వకంలో ఎదగటానికి ధ్యానాన్ని మనం వాడుకోగలుగుతున్నామా అని చెప్పి అనుకుంటే ధ్యానం ద్వారా వచ్చేటటువంటి శక్తి కానీ, జ్ఞానం ద్వారా వచ్చేటటువంటి భోగం కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మన భౌతిక అవసరాలు తీర్చడానికే సరిపోతున్నాయా, లేదంటే ఆత్మపూర్వకంలో ఎదగటానికి ఉపయోగపడుతున్నాయా? కేవలం భౌతిక అవసరాలు తీర్చుకోవడం కోసమే ధ్యానం అనుకున్నప్పుడు ఒక వ్యక్తి జీవించి ఉన్నంత వరకు కూడా అవసరాలు వస్తూనే ఉంటాయి, కోరికలు వస్తూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి వదలతో. అందువలన ధ్యాన శక్తిని అవధంగా ఖర్చు పెడితే పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ ఎన్ని వందల జన్మలైనా వస్తూ పోతూనే ఉండాలి. అలా కాదు, ఈ జన్మలో ఇలా గురువుగారు చెప్పినట్టుగా ఎలా జీవించాలన్నప్పుడు జీవన్ముక్తులుగా జీవించాలి. అలా జీవించాలంటే నిష్కామ కర్మ తప్ప మరొకటి లేదు. గీతాచార్యుడు చెప్పినటువంటి ఆ నిష్కామ